బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గ్రూప్ రాజకీయాల్లో తమ తర్వాతి ఎవరైనా అని కాంగ్రెస్ నేతలు మరోసారి నిరూపించారు. ప్రజా సమస్యలపై కొట్లాడమంటే వెనకడుగు వేసే నేతలు ఒక మంత్రి పక్కన కూర్చునే కుర్చీ కోసం మాత్రం చొక్కాలు పట్టుకునే స్థాయికి దిగజారిపోయారు. అజారుద్దీన్ పక్కన ఖాళీగా ఉన్న కుర్చీ కోసం ఫిరోజ్ ఖాన్, ఉస్మాన్ పోటీ పడ్డారు. మాటల యుద్ధానికి దిగారు. ఇక అంతటితో ఆగలేదు, ఒకరినొకరు తోసేసుకున్నారు. ఈ తోపులాటలో ఫిరోజ్ ఖాన్ కింద పడారు. అడ్డుకోబోయిన సీనియర్ నేత వి హనుమంతరావును కూడా లెక్క చేయకుండా తోసేశారు. ఇక ఈ గొడవంతా అక్కడే ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలోనే జరగడం విశేషం. అయితే హస్తం పార్టీలో రచ్చకెక్కిన చొక్కాల ఫైట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రైట్గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గ్రూప్ రాజకీయాల్లో తమ తర్వాత ఎవరైనా అని చెప్పేసి కాంగ్రెస్ నేతలు మరోసారి నిరూపించారు. ప్రజా సమస్యలపై కొట్లాడమంటే వెనకడుగు వేసే నేతలు ఒక మంత్రి పక్కన కూర్చునే కుర్చీ కోసం మాత్రం చొక్కాలు పట్టుకునే స్థాయికి దిగజారిపోయారు. ఇదే విషయానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ మా ప్రతినిధి ఏవై స్వామి లైవ్ ద్వారా అందిస్తారు. స్వామి, చెప్పండి, ఖాళీగా ఉన్న కుర్చీ కోసం ఇద్దరు నేతలు చొక్కాలు పట్టుకొని కూడా కొట్లాడుకోవడం, ఇక అడ్డుగా వచ్చిన వి హనుమంతరావును సైతం తోసివేసే ప్రయత్నం చేయడం ఎలా చూడాలంటారు? మొత్తంగా స్వామి ఏమంటారు? బ్రాహ్మణి హైదరాబాదు గాంధీ భవన్ ఆవరణలో ఉన్నటువంటి ఇందిరా భవన్లో హైదరాబాదు పార్లమెంటరీ పరిధిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దీనిలో కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులంతా కూడా హాజరయ్యారు. ఈ సమావేశానికి హైదరాబాదు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్, మరొక మంత్రి అజారుద్దీన్ కూడా హాజరయ్యారు. మరోవైపు ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావుతో పాటు ఆయా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు, ఆయా నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఎస్ఐఆర్ పైన, హైదరాబాద్ నగరంలో ఎస్ఐఆర్ పైన స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ, ఓటర్ లిస్టు సవరణ సంబంధించి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఏ విధంగా BLEలు, బూత్ లెవెల్ ఏజెంట్స్ ఏ విధంగా సమన్వయం చేసుకోవాలి, ఎక్కడ కూడా అర్హులైన ఓటర్లను ఏ విధంగా కాపాడుకోవాలని సంబంధించి వారికి తగిన సూచనలు, సలహాలు ఇవ్వడం కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలోనే ఒకవైపు మంత్రి పొన్నం ప్రభాకర్, ఒక పక్క అజారుద్దీన్ ఇద్దరు కూడా కూర్చొని ఉన్నారు. అజారుద్దీన్ పక్కన ఉన్నటువంటి చైరు ఖాళీగా ఉండడంతో కూడా ఆ చైర్లో కూర్చోవడం కోసం ఒకవైపు నాంపల్లి కంటెస్టెడ్ ఎమ్మెల్యే, నాంపల్లి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఫిరోజ్ ఖాన్, అదేవిధంగా కార్వాన్ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి ఉస్మాన్ అల్ హాజ్రీ ఇద్దరు కూడా పోటీ పడ్డారు. ఒకరికొకరు తోసుకున్నారు. దీంతో ఉస్మాన్ ఏకంగా ఇటు ఫిరోజ్ ఖాన్ని కాలరపడి నెట్టివేయడంతో కూడా ఫిరోజ్ ఖాన్ కింద పడిపోయాడు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకరికొకరు కలగజేసుకుని వారిని సముదాయించే ప్రయత్నం చేసే క్రమంలో వాగ్వాదం చోటు చేసుకుంది. మాట పెరిగి గల్లాలు పట్టుకునే వరకు పరిస్థితి వెళ్లడంతో కూడా అక్కడే ఉన్నటువంటి మాజీ PCC అధ్యక్షులు, ఒకవైపు సీనియర్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు వి హనుమంతరావు కూడా కలగజేసుకొని వారిద్దరికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఒకవైపు వీళ్ళు తోపులాటలో ఆయన కూడా కింద పడిపోయే పరిస్థితి రావడంతో కూడా వెంటనే అక్కడ ఉన్నటువంటి మిగతా నాయకులంతా కూడా స్పందించి ఇద్దరిని సముదాయించి పక్కకు తీసుకెళ్లారు. వెంటనే జరిగినటువంటి సమావేశాన్ని ఒకవైపు ముగించుకొని మంత్రులు వెళ్ళిపోయారు. ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యానికి పెట్టింది పేరుగా ఉంటుంది. ఎవరైనా ఏమన్నా మాట్లాడతారు. ఒకవైపు పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీని, రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని తప్ప ఎవరినైనా ఏమైనా కామెంట్ చేసేటువంటి కల్చర్ ఉండేది. ఒకప్పుడు గతంలో సోనియా గాంధీని కూడా తిట్టినటువంటి కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, ఇందిరాగాంధీ తిట్టినటువంటి కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఇది ఒకవైపు ఎవరిపై ఒకరు ఆధిపత్యం కోసం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో వారు ఫిరోజ్ ఖాన్ ఒకవైపు, ఉస్మాన్ ఒకవైపు గల్లాలు పట్టుకొని తోచుకున్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది. హైదరాబాద్లో SIR సంబంధించినటువంటి ఇష్యూలో ఒక్కొక్క పార్లమెంటరీ నియోజకవర్గం వారిగా PCC అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశంతో ఈ సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. నగర ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్, నగర మంత్రి, మరో మంత్రి అజారుద్దీన్ వీరందరూ కూడా సమక్షంలోనే ఇందిరాభవన్లో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పార్టీకి సంబంధించినటువంటి ఆయా నియోజకవర్గాల నుంచి సీనియర్ నాయకులు, కార్యకర్తలు కూడా అందరూ కూడా హాజరయ్యారు. వారు ఎక్కడెక్కడ దేశవ్యాప్తంగా ఈ SIR వల్ల అనేక రాష్ట్రాల్లో ఇబ్బంది అవుతుంది, మన దగ్గర కూడా అర్హులైనటువంటి ఏ ఓటర్కు పోకుండా BLEలతో ఒక సమన్వయం చేసుకోవాలి, అధికార యంత్రాంగంతో ప్రతి అర్హులైన ఓటర్కు కాపాడుకునే విధంగా
ప్రయత్నం చేయాలి, సెక్యులర్ ఓట్లను కూడా కొంత తొలగిస్తున్నారని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం పైన ఆరోపణలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎస్ఐఆర్ విషయంలో రాష్ట్రంలో జాగ్రత్తగా ఉండాలని ఒక ఉద్దేశంతో పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్ని కమిటీలకు సూచించారు. అందులో భాగంగానే హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి ఈ నియోజకవర్గాలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలను, కార్యకర్తల నాయకులను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించారు. ఈ సమయంలోనే ఫిరోజ్ ఖాన్కి ఉస్మాన్ మధ్య జరిగినటువంటి గొడవతోటి ఒక్కసారిగా సమావేశం పూర్తి స్థాయిగా కాకుండానే వారికి కొన్ని సూచనలు చేసి అక్కడి నుంచి మంత్రి వైపు అటు పొన్నం ప్రభాకర్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఈ సమస్య సర్దుకున్నది, అందరూ కూడా అంతర్గతంగా ఇలాంటి కామన్ అని చెప్పేసి అన్న దిశలో వాళ్ళంతా చూస్తూ ఉన్నారు. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యానికి మారిపోయారని చెప్పుకుంటూనే ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం సరికాదని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు ఒకవైపు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఉన్నారు. బ్రాహ్మణి, అయితే స్వామి, ఈ ఘటనకు సంబంధించి, గొడవకి సంబంధించి ఫిరోజ్ కానీ లేకుంటే ఉస్మాన్ కానీ స్పందించారా? దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అంటే ఇద్దరు కూడా ఫిరోజ్ ఖాన్ మొదటి నుంచి కూడా ఒక నాంపల్లి డివిజన్లో నాంపల్లి నియోజకవర్గం సంబంధించి వైపు 2 సార్లు కంటెస్ట్ చేసి ఓడిపోయారు కాంగ్రెస్ పార్టీ నుంచి. మరోవైపు ఇటు ఉస్మాను కార్వాను ఇన్ఛార్జిగా ఉన్నారు. ఎవరైతే పోటీ చేసి ఉన్నారో వారిని అక్కడ ఇన్ఛార్జిగా నియమించి పార్టీ నడిపిస్తూ ఉంది. హైదరాబాద్ నగరంలో ఒకవైపు సికింద్రాబాద్ పార్లమెంటు, హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో ఒకవైపు ఎక్కువ మొత్తంలో ఒకవైపు ఇటు ఎంఐఎం పార్టీ ఆధిపత్యం ఉంటుంది. ఎంఐఎం పార్టీకి సంబంధించిన ఢీకొట్టడంలో ఇటు నాంపల్లిలో ఫిరోజ్ ఖాన్ ముందు నుంచి కూడా వారికి కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి కూడా వెన్నుదన్నుగా ఉంటూ పనిచేస్తున్నారు. ఇటు కార్వాన్లో ఇటు ఉస్మాన్ కూడా పనిచేస్తున్నారు. ఇద్దరు కూడా ఒకవైపు ఈ సమయంలోనే మంత్రి అజారుద్దీన్ పక్కన ఖాళీగా ఉన్నటువంటి సీట్లో కూర్చోవడం కోసం ఒకరికొకరు పోటీ పడి ఒకరినొకరు తోసుకున్నారు. ఏకంగా ఉస్మాను ఫిరోజ్ ఖాన్ గల్లాపట్టి నెట్టేయడంతో కూడా ఆయన కింద పడిపోయారు. వెంటనే ఇరు వర్గాలు సంధానించారు. కానీ ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు మాట్లాడుకున్న సమయంలోనే మళ్ళీ పార్టీ సీనియర్ నేతలంతా కూడా కలగజేసుకొని ఇద్దరికి సర్ది చెప్పడం జరిగింది. బ్రాహ్మణి, రైట్ స్వామి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. రైట్, ఇక మనకు స్క్రీన్ పై చూస్తున్నాం, ఆ దృశ్యాన్ని చూస్తున్నాం, ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తున్నాం. ఇద్దరు నేతలు గొడవ పడడం వల్ల ఒకరికొకరు తోసుకోవడం వల్ల ఫిరోజ్ ఖాన్ కింద పడిపోయాడు. తోపులాట జరిగింది. ఇక్కడ కొంత గందరగోళ వాతావరణం అయితే నెలకొంది. హైదరాబాద్ పార్లమెంటు సమావేశంలో రభస అయితే చోటు చేసుకుంది. గాంధీ భవన్ లో చొక్కాలు పట్టుకుని ఒకరి నేతలు కూడా కాంగ్రెస్ నేతలు గొడవకు దిగారు. ఫిరోజ్ ఖాన్ తోసేశారు. ఉస్మాన్ ఇక కింద పడ్డారు. ఫిరోజ్ ఖాన్ మంత్రి అజారుద్దీన్ పక్కన కూర్చునే విషయంలో ఒక కుర్చీ కోసం గొడవైతే ఘర్షణ అయితే చోటు చేసుకుంది. ఇక ప్రోటోకాల్ విషయంలో నేను ముందు కూర్చోవాలి అంటూ కూడా ఇద్దరి నేతల మధ్య గొడవైతే జరిగింది. అయితే అక్కడే మంత్రులు కూడా ఉన్నారు. పొన్నం అలాగే అజారుద్దీన్ ముందే కూడా ఇద్దరు నేతలు కొట్టుకోవడం, తీవ్ర విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇక గొడవతో ఈ సమావేశం మొత్తం ముగిసింది అని చెప్పేసి కూడా పొన్నం అయితే ప్రకటించారు. మనం ఎన్ఎస్ఎస్ స్క్రీన్ పై ఆ దృశ్యాన్ని ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తున్నాం. ఫిరోజ్ ఖాన్ కింద పడిపోయారు. ఇద్దరు నేతలు కూడా ఒకరికొకరు బాహాబాకీకి దిగారు. ఒకరిపై ఒకరు ఆధిపత్యాన్ని చెలాయించుకునే ప్రయత్నం అయితే చేశారు. 2 వర్గాలుగా చీలిపోయి బాహాబాహీకి దిగారు. అయితే మంత్రుల మధ్య ఇలా గొడవకు దిగడం విమర్శలకు తావిస్తూ ఉందనే చెప్పుకోవాలి. అజారుద్దీన్ పక్కన ఖాళీగా ఉన్న కుర్చీ కోసం ఇద్దరు నేతలు ఫిరోజ్ ఖాన్ అలాగే ఉస్మాన్ పోటీ పడ్డారు. అయితే మాటల యుద్ధానికి కూడా దిగారు. ఇక అంతటితో ఆకలేదు, ఒకరినొకరు తోసేసుకున్నారు. అయితే ఈ తోపులాట జరిగింది. కొంత గందరగోళ వాతావరణం అయితే అక్కడ చోటు చేసుకుని ఒకరిపై ఒకరు తోపులాట చేసుకునే క్రమంలో ఫిరోజ్ ఖాన్ కింద పడిపోయారు. ఇక అడ్డుకోపోయిన సీనియర్ నేత వి హనుమంతరావును కూడా లెక్క చేయకుండా ఆయన తోసేసే ప్రయత్నం అయితే చేశారు. ఇదే విషయానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించుకునే ప్రయత్నం క్లియర్ గా కనిపిస్తోంది. 2 వర్గాలు కూడా చిలిపోయి బాహాబాయికి దిగారు. అయితే మంత్రుల మధ్య కూడా ఇదంతా మంత్రులు చూస్తుండగానే ఇదంతా జరగడం ఎలా చూడాలంటారు? అయితే ప్రజా సమస్యలపై నిజంగా కొట్లాడడం అంటే నేతలు ఈ విధంగా కొట్లాడుకునే పరిస్థితి కనిపిస్తుందా? మరి ఒక మంత్రి పక్కన కూర్చునే విషయంలో ఒక కుర్చీ కోసం కేవలం ఈ విధంగా గొడవ పడ్డం ఎలా చూడాలంటారు? బ్రాహ్మణి, గాంధీ భవన్ లో అధికార పార్టీ నేతల కుర్చీలాట కలకలం రేపుతుంది. ఇద్దరు మైనార్టీ నేతల ఫైట్ అయితే హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. నాంపల్లి కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఫిరోజ్ ఖాన్ మరియు కార్వాన్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉస్మాన్ అలీ మధ్య కుర్చీ గొడవ రచ్చగా మారినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. గాంధీ భవన్ లో హైదరాబాద్ పార్లమెంటు సమీక్ష సమావేశం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ సమావేశానికి మంత్రులు పొన్నం ప్రభాకర్ అదేవిధంగా మహమ్మద్ అజారుద్దీన్ హాజరయ్యారు. అయితే వేదికపై మంత్రి పక్కన కూర్చునేటువంటి విషయంలో ఇద్దరు నేతల మధ్య గొడవ స్టార్ట్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఉస్మాన్ అదేవిధంగా
నాంపల్లి కాంగ్రెస్ నాయకుడు ఫిరోజ్ ఖాన్ ఈ ఇద్దరు కూడా గొడవకు దిగినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. నేనే సీనియర్ అంటే నేనే సీనియర్ అంటూ కూడా వీరిద్దరు కూడా ఘర్షణకు దిగారు. అంటే అజరుద్దీన్ పక్కన ఏదైతే కుర్చీ ఉందో ఆ కుర్చీ పక్కన నేనే కూర్చోవాలనేటువంటి అహం ఈ వీరిద్దరి మధ్య ఘర్షణకు దారి తీసిన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఈ సీటు విషయంలో మొదలైన వాగ్వాదం కాస్త శృతి నుంచి ఒకరికొకరు నెట్టుకునే వరకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మనం క్లియర్ గా చూసుకోవచ్చు. ఆ స్క్రీన్ పై ఉస్మాన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఫిరోజ్ ఖాన్ నెట్టి వేసిన సందర్భంలో ఫిరోజ్ ఖాన్ కింద పడ్డటువంటి విజువల్స్ కూడా మనం చూస్తా ఉన్నాం. అయితే ఈ గొడవ మొత్తం కూడా బాహటంగానే అంటే అక్కడ మీడియా సమక్షంలోనే ఇద్దరు నేతలు కూడా చొక్కాలు పట్టుకొని కూడా కొట్టుకోవడం జరిగింది. ఈ తోపులాట తీవ్రం అవ్వడంతో ఇటు అక్కడే ఉన్నటువంటి సీనియర్ నాయకులు విహెచ్ జోక్యం చేసుకున్నారు. ఆ గొడవను ఆపడానికి కూడా ఆ పెద్ద మనిషి కూడా మధ్యలోకి వెళ్లారు. అయితే ఆగ్రహంతో ఉన్నటువంటి ఉస్మాన్ విహెచ్ ను కూడా పక్కకు తోసేయడంతో కూడా పరిస్థితి మరింత ఉధృతంగా మారిందని చెప్పొచ్చు. ఆ నేపథ్యంలోనే వి హనుమంతరావు స్పందిస్తూ అక్కడ ఎందుకు పహిల్వాన్ అంతలా రెచ్చిపోతున్నామంటూ కూడా మందలించడం జరిగింది. దీంతో ఉస్మాన్ మరింత రెచ్చిపోయినటువంటి క్రమంలో అవును నేను పహిల్వాన్ని అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ఫిరోజ్ ఖాన్ పై మరియు ఫిరోజ్ ఖాన్ వర్గంపై కూడా దూసుకెళ్లినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ మంత్రులు పొన్నం ప్రభాకర్ అజరుద్దీన్ కళ్ళ ముందే ఈ గొడవ జరగడంతో కూడా వారు కూడా తీవ్ర అసహనానికి గురైనట్టు కూడా తెలుస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే ఈ గొడవను చూసినటువంటి మంత్రులు కూడా సమావేశాన్ని మధ్యలో అర్ధంతరంగా ముగించుకొని కూడా అక్కడికి వెళ్లిపోయినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ గాంధీ భవన్ వేదికగా సాగినటువంటి ఈ కుర్చీలాట పాలిటిక్స్ లో బిగ్ హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. అయితే ఈ గొడవ మొత్తం గురించి కూడా చూసినట్టు అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా ముక్కున వేలేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే సీనియర్ నాయకులు సీనియర్ హోదాలో ఉండి కింది స్థాయి నేతల కార్యకర్తలకు క్రమశిక్షణ చెప్పాల్సినటువంటి ఈ సీనియర్ నేతలు క్రమశిక్షణ కోల్పోవడంపై కూడా అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ముక్కున వేలేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. అయితే ఈ గొడవ సంబంధించి అంటే గాంధీ భవన్ వేదికగా జరిగినటువంటి ఈ గొడవ కొత్తేమీ కాదని కూడా తెలుస్తా ఉంది. గతంలో కూడా ఫిరోజ్ ఖాన్ సంబంధించి కావచ్చు ఉస్మాన్ పైల్వాన్ సంబంధించి గతంలో కూడా వీరిద్దరి మధ్యలో అంతర్గత గొడవలు ఉన్నాయని కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఆ గొడవలు కాస్త ఈ రోజు బహిర్గతమైనట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. మొత్తానికైతే గాంధీ భవన్ సాక్షిగా కాంగ్రెస్ పార్టీ నేతల కుర్చీలాట మాత్రం కలకలం రేపుతా ఉంది. వీరి గొడవ కాంగ్రెస్ పార్టీ అంటే పొలిటికల్ సర్కిల్లో కూడా కొంత హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. బ్రహ్మణి. ఓకే రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.